వెల్కమ్ బ్యాక్. ఇక కరీంనగర్ నగరంలో కనీస సౌకర్యాలు లేక గుంతల రోడ్లు, డ్రైనేజీలతో ప్రజలు అల్లాడుతుంటే కార్పొరేటర్ల కోసం 23 లక్షల ప్రజాధనంతో 5G ఫోన్లు కొనడమేంటి? గతంలో ఇచ్చిన ట్యాబ్లు ఏమయ్యాయనే దానిపై అధికారులు ఏమైనా సమాధానం ఇస్తున్నారా? అలాగే ఈ టెండర్లలో ఆఫ్లైన్ కొనుగోళ్ల వెనుక ఏదైనా అవినీతి కోణం ఉందా? దీనిపై ప్రజల నుంచి ఎలాంటి నిరసనలు వ్యక్తం అవుతున్నాయనే దానిపై మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి సంతోష్ ఫోన్ ద్వారా అందిస్తారు. చెప్పండి సంతోష్. కాగా కరీంనగర్ మున్సిపల్ లో ప్రజాధనం దుర్వినియోగం వివాదం తెరపైకి వచ్చింది. ఓవైపు నగరంలో గుంట రోడ్లు, పొంగి పొర్లుతున్న డ్రైనేజ్, అపరిశుభ్రత, డంపింగ్ యార్డ్ సమస్యలు ప్రజలకు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్న వేళ కరీంనగర్ కార్పొరేటర్ల కోసం లక్షల రూపాయల విలువైనటువంటి 5G ఫోన్లు కొనుగోలు చేయాలనే నిర్ణయం అయితే ఇప్పుడు తీవ్ర చర్చకు దారితీస్తుంది. ఇటు ప్రజాధనం ప్రజల అవసరాల కోసమా లేక ప్రజాప్రతినిధుల సౌకర్యాల కోసమా అనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి. ఏకంగా 22,43,000 రూపాయల కొనుగోలు విలువ చేసినటువంటి 70 ఆండ్రాయిడ్ ఫోన్ 5G స్మార్ట్ ఫోన్ కొనుగోలుకైతే మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు టెండర్లకు ఆహ్వానించినట్టుగా అయితే తెలుస్తోంది. అయితే ఈ కొనుగోలు ప్రక్రియపై పలు అనుమానాలు అయితే వ్యక్తమవుతున్నాయి. అయితే ఆన్లైన్ లో కాకుండా ఆఫ్లైన్ కొనుగోలు చేసినట్టుగా సమాచారం ప్రచారం అయితే జరుగుతుంది. అయితే ఇందుకు గల కారణాలు ఏంటి? నిబంధనల ప్రకారమే కొనుగోలు జరుగుతుందా లేక మరేదైనా కారణం ఉందా అన్న ప్రశ్నలు ఇప్పుడు తలెత్తుతున్నాయి. దీనిపై అధికారులు కూడా పూర్తి వివరాలు నిర్ణయించాల్సిన అవసరం ఉందంటూ కూడా పలువురు ప్రజాప్రతినిధులు కూడా అభిప్రాయపడుతున్నారు. ఇంకో ఆసక్తికరమైన అంశం కూడా ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. గత పాలక వర్గం హయాంలో కార్పొరేటర్లకు ట్యాబ్లు, సిమ్ కార్డులు అందజేశారు. అయితే అవి ప్రస్తుతం ఎక్కడ ఉన్నాయి? కార్పొరేటర్ల పదవి కాలం ముగిసిన తర్వాత వాటిని మున్సిపల్ కార్పొరేషన్ కు తిరిగి అప్పగించారా? అప్పగించి ఉంటే కొత్తగా స్మార్ట్ ఫోన్ల అవసరం ఎందుకు వచ్చింది? ఒకవేళ అప్పగించకపోతే వాటిపై ఎలాంటి చర్యలు తీసుకున్నారు అనే ప్రశ్నలు కూడా వినిపిస్తున్నాయి. మొత్తంగా కూడా కరీంనగర్ లో మౌలిక వసతుల సమస్యలు పరిష్కారం కోసం ఎదురు చూస్తున్న ప్రజలు ఒకవైపు ఆ ప్రజాధనంతో ఖరీదైనటువంటి ఫోన్లు కొనుగోలు, మరోవైపు ఈ పరిస్థితుల్లో అయితే ప్రజల పన్నుల డబ్బుకు సంబంధించినటువంటి ప్రాధాన్యత ఎక్కడుందంటూ కూడా విమర్శలు వస్తున్నాయి. ఇటు అభివృద్ధి పనులక లేక ప్రజాప్రతినిధుల విలాసాలక అన్న ప్రశ్న కూడా కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్ సమాధానం చెప్పాల్సిన అవసరం ఉందంటూ కూడా ప్రతిపక్ష నేతలు అదేవిధంగా ప్రజలు డిమాండ్ చేస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తా ఉంది. కాదు సంతోష్, దీనిపైన ఉన్నతాధికారుల నుంచి ఏమైనా స్పందన వచ్చిందా? ఇప్పటి వరకైతే అధికారికంగా ఉన్నతాధికారుల నుంచి ఎట్లాంటి స్పందన లభించలేదు. దీనిపైన మున్సిపల్ కార్పొరేషన్ లో ఒక ప్రచారం అయితే సాగుతుంది. అటు అధికారికంగా ఒక టెండర్ అయితే జారీ చేశారు ఈ ఫోన్ల ప్రక్రియ కోసం. అసలు గతంలో ఉన్నటువంటి కార్పొరేటర్లు ఫోన్లు వాళ్ళ కార్పొరేటర్లకు ట్యాబ్లు, సిమ్ కార్డులు అయితే ఇచ్చారు. చాలా పరిమితి ముగిసిన తర్వాత వాళ్ళందరూ కూడా మున్సిపల్ కార్పొరేషన్ లకి వారి యొక్క ట్యాబ్లు, సిమ్ కార్డులు అందజేయాలి. అసలు అవి ఇచ్చారా లేదా? ఒకవేళ ఇచ్చి ఉంటే అవి ఎక్కడ ఉన్నాయి? లేకపోతే ఇప్పుడు కొత్త టెండర్లు వేయడానికి గల కారణాలు ఏంటి అన్న కోణంలో కూడా ఇప్పుడు తీవ్ర విమర్శలు అయితే వస్తున్నాయి. కదా. థ్యాంక్ యూ సంతోష్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్.